మీకు తెలుసా అంతరిక్షంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయని? అలాంటి ఓ అద్భుతాన్ని ఈ మధ్యనే ఓ సైంటిస్ట్ కనుక్కున్నాడు. అయితే ఇది అద్భుతమా లేదా అనర్థమా అనేది మళ్ళీ ఆయనే స్వయంగా కూడా చెప్తున్నాడు. దీనివల్ల ఇప్పుడు ప్రపంచం అంతా పూర్తిగా అప్రమత్తమైంది. సాధారణంగా అంతరిక్షంలో ఎన్నో గ్రహాలు, మీటియర్లు, స్పేస్ షిప్లు ప్రయాణిస్తూ ఉంటాయి. వీటిలో స్పేస్ షిప్లను మాత్రం కింద నుండి మనం కంట్రోల్ చేసే స్పీడ్లోనే తిరుగుతూ ఉంటాయి. మిగతా వాటి స్పీడు, వాటి క్యాలిక్యులేషన్స్ కూడా మనకు తెలుసు. కనుక్కున్న వస్తువు మాత్రం అసాధారణమైన రీతిలో కదులుతోంది. నిజానికి అంతరిక్షంలో ఎంత పెద్ద వస్తువునైనా సరే మనం ట్రాక్ చేయగల టెక్నాలజీ ఇప్పుడు మన దగ్గర ఉంది. అయితే ఇప్పుడు కనుక్కున్నది మాత్రం పెద్ద మిస్టరీగా మారిపోయింది. అసలు ఆ వస్తువు ఏంటి, దాని గురించి మనం ఎందుకు జాగ్రత్త పడాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. జూలై 1న కనుక్కున్న ఈ వస్తువు సుమారు 24 కిలోమీటర్ల వెడల్పుతో గంటకు అక్షరాల 2 లక్షల కిలోమీటర్లకు పైగా వేగంలో కదులుతూ సాధారణ తోకచుక్కలకు వేరుగా ఒక విచిత్రమైన దారిలో వెళ్తోంది. ఇది అంతరిక్షంలోని 3 అట్లస్ ప్రాంతం దరిదాపులో దొరుకుతుంది. హార్వర్డ్కి సంబంధించిన స్పేస్ సైంటిస్ట్ అవీ లోబ్ దీని గురించి మాట్లాడుతూ ఇదేమైనా వేరే గ్రహానికి సంబంధించిన గూఢాచార వాహనం అయి ఉండొచ్చని అన్నారు. మన భూమి మీద విషయాలను తెలుసుకునే అజెండాను ఈ వస్తువు కూడా కలిగి ఉండొచ్చు అని అంటున్నారు. అందుకే అడపాదడపా గుర్తింపు లేని కొన్ని వస్తువులు అంతరిక్షంలో కనపడుతున్నాయని కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆయన చెప్పిన దాన్ని బట్టి వేరే గ్రహాంతరవాసులు మనల్ని గమనించడానికి పంపిన గూఢచార నౌక, లేక మన మీద వేరే లోకం వాళ్ళు ఎవరైనా దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారా అన్న ఆలోచనలు చాలా వరకు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ వస్తువు ప్రపంచవ్యాప్తంగా ఊహాగానాలను వార్తలను రేకెత్తిస్తున్నప్పటికీ కొందరు సైంటిస్టులు మాత్రం ఈ ఆలోచనలను దాదాపుగా కొట్టిపారేస్తున్నారు. వాళ్ళ అభిప్రాయంలో ఈ వస్తువు సహజమైన తోకచుక్క అయ్యే అవకాశం చాలా ఎక్కువ. బహుశా మంచు, ధూళి, రాళ్లతో కూడిన ఈ అంతరిక్ష ప్రయాణంలో లక్షల సంవత్సరాలుగా గెలాక్సీలో సంచరిస్తూ మన సూర్యుని గురుత్వాకర్షణలో చిక్కుకున్నది ఈ వస్తువు కావచ్చని, ఇది సూర్యుడికి భూమికి సమీపంలో వచ్చినప్పుడు కాంతిని పరావర్తనం చేసేంత పెద్దదైతే అది నక్షత్రాల మధ్య కదిలే మరో కాంతి బిందువుగా కనిపిస్తుందని కొందరు సైంటిస్టుల వాదన. ప్రతి రాత్రి ఇలాంటి అనేక వస్తువులు కనపడుతుంటాయి. కానీ ఈ 3 అట్లాస్ అనేది మన సోలార్ సిస్టమ్ బయట నుండి వచ్చిందని తెలియడంతో ఇది ఆసక్తికరంగా మారింది. ఈ తోకచుక్క లేక వస్తువు అక్టోబర్ 30, 2025 నాటికి భూమికి 130 మిలియన్ మైళ్ళ దూరంలో దాటిపోతుందని అంచనా. ఈ అంతరిక్షంలో దాదాపు ప్రతిదాన్ని ట్రాక్ చేస్తున్న మనం ఈ వస్తువు విషయంలో మాత్రం అనుమానం ఎందుకు వచ్చిందంటారు? నిప్పు లేనిదే పొగరాదన్నట్టు వస్తువు కనిపించింది, కానీ అసాధారణంగా తిరుగుతుంది. అందుకే అనుమానం, ఆందోళన, మనల్ని ఎవరో గమనిస్తున్నారని పెద్ద భయం. ఎందుకైనా మంచిది జాగ్రత్త. సో ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియచేయండి.